కుమారుని తప్పించాలని ప్రయత్నం చేశారు, సాక్ష్యాధారాలు దొరికాయి. ఇదంతా కేసు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే రకంగా మాట్లాడారు. తెలుసు ఇవాళ ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చాయి కాబట్టి ఇక మళ్ళీ ఏం మాట్లాడడం లేదు, రెస్పాండ్ అవ్వడం లేదు. వారైతే ఏం చెప్తారు వంశీకృష్ణ గారు? గుడ్ ఈవినింగ్ నవీన్ గారు, మీకు పెద్దలు సుబ్బారావు గారికి, బాజీ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా. సార్, ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని సుబ్బారావు గారు, బాజీ గారు ఆల్రెడీ చెప్పారు. నేను ఇంకొక పాయింట్ యాడ్ చేయదలుచుకున్నాను నవీన్ గారు. ఏంటంటే గత 10 రోజులుగా చూసుకుంటే మొట్టమొదట సీదిరి అప్పలరాజు గారు ఆయన కుమారుడి భాగవతం బయటకు వచ్చింది. దాని తర్వాత అదే జిల్లాకు చెందినటువంటి మరి తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ గారు ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ గారి భాగవతం బయటకు వచ్చింది. మరి నిన్న కృష్ణా జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కుమారుడి భాగవతం బయటకు వచ్చింది. సో ఈ 3 విషయాల్లో ఆల్రెడీ ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి చిన్నపిల్లోడు ఏదో బండితో గుద్దేశాడు, ఆ మాత్రాన్ని మీరు కేసులు పెడతారా, మర్డర్ కేసులు పెడతారా అని చెప్పేసి సీదిరి అప్పలరాజు గారి అబ్బాయి సీదిరి ఈ అరవ్ వర్మ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తన ఉపోద్ఘాతాన్ని చెప్పేశారు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. కానీ అక్కడ పెట్టింది మర్డర్ కేసు కాదు, కల్పబుల్ హోమిసైడ్ అనేటటువంటిది ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం మీద నిందలేయాలి కాబట్టి ఏదో 18 సంవత్సరాల పిల్లోడి మీద మేము అకారణంగా అమాయకుడైనటువంటి పిల్లోడి మీద మేము కేసులు పెట్టినట్లుగా మరి ఏదైతే ఈయన ప్రొజెక్ట్ చేశాడో అదంతా ప్రజలు గమనించారు. ఆ తర్వాత చూసుకుంటే మరి తమ్మినేని సీతారాం గారు ఆయన వారసుడు, వారేం చేశారు, ఒక డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేసి ఒరిస్సా నుండి ఎవరో వారసులను తీసుకొచ్చేసి వారి ఆస్తులు ఎవరియో ఆస్తుల్ని వీరి పేరులోది అక్రమంగా బదలాయించేసేసుకున్నారు. చేసేసుకున్నారు. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, 76 ఏళ్ల పెద్ద ఆయన, స్పీకర్ గా చేసిన పెద్ద ఆయన, ఆ మాత్రం అధికారం లేదా, ఆ మాత్రం డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేయలేడా, ఆ మాత్రం ఒరిస్సా నుంచి వారసులను ఇంపోర్ట్ చేసుకోలేడా అని అంటాడు. ఈ రోజు మరి ఏదైతే అంతే కదా సార్, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాల గురించి 3 పెళ్ళాలు కుక్క అని చెప్పేసి మాట్లాడినటువంటి జోగి రమేష్, ఈయన ఈరోజు మరి ఆయన కుమారుడైనటువంటి పుత్రరత్నం జోగి రాజీవ్కి ఒక పెళ్లి చేసి ఆ అమ్మాయి మీద, నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, ఆ అమ్మాయి కంప్లైంట్లో చేశారట. ఒకసారి గోవాలోనేమో నీళ్లలో తోసేపోయాడట, ఒకసారి ఆవిడ మేడ మీద నుంచి కిందకి తోసేపోయాడట, ఒకసారి హైదరాబాద్. ఏం చెప్తా ఉన్నానంటే ఈ 3 మరి జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తాడు. ఎలాంటి వారసుల్ని, వీళ్ళందరూ మళ్ళీ రాజకీయ వారసులు అవుతారండి గ్యారంటీగా. రేపు వారి స్థానాల్లో వారే రాజకీయ వారసులు అవుతారు. ఎలాంటి వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఎత్తిన రుద్దుతుందో ఒకసారి మనం చూడాలి. ఈ విషయంలో అరవ్ వర్మ అనే పిల్లోడు మరి అతను కావాలని గుద్దిందైతే కాదు, వాస్తవం ఒప్పుకోవాలి. యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏం చేయాలండి, ఒక డాక్టర్, ఒక సీదిరి, ఒక పలాస ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి ఏం చేయాలి, ఒక డాక్టర్, ఒక పలాస ఎమ్మెల్యే, ఒక సీదిరి అప్పలరాజు, ఒక మంత్రి ఏం చేయాలండి? యాక్సిడెంట్ జరిగింది, మన వల్ల ఒకడు చనిపోయాడు, పొరపాటు జరిగింది, చట్టపరంగా దీన్ని ఎదుర్కొందాం, ఏదైనా ఉంటే శిక్ష అనుభవిద్దామని చెప్పేసి కుమారుని తీసుకుని పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి మాజీ ప్రజాప్రతినిధి చేసిన పనేంటి, ఇంకొక పిల్లోడిని, అదే వయసు ఉన్నటువంటి సిద్ధార్థ త్యాగి అనేటటువంటి మరొక యువకుడిని తీసుకుని పోలీస్ స్టేషన్లో అప్పచెప్తారా? వీడియో చూపిస్తాను నవీన్ గారు, ఒకసారి ఇది వినండి. ఒకసారి వీడియో ఏంటంటే సీదిరి అప్పలరాజు గారు మిస్ అయింది. సీదిరి అప్పలరాజు గారు పోలీసుల్ని ఆయన నోటికి వచ్చినట్టు అన్నమాట. ఇది వినండి. ఇది మన ఛానల్లో ప్లే అయిన వీడియోనే నవీన్ గారు. ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి టైంలో ఒక పోలీస్ అధికారి ఇతను ఆపాడట. సార్ కొద్దిగా ఉండండి, ప్రోటోకాల్ ఉందని ఇతను వెనకాల ఉన్నటువంటి అనుచరులను ఆపాడట. అనుచరులను ఆపితే ఏం తమాషాలు చేస్తా ఉన్నావా, చొక్కా పట్టుకు లాక్కొస్తా, డాష్ 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 ఎల్ కొడక అనేటటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ సీదిరి అప్పలరాజు మరి ఇవాళ ఆయన అనుచరులను ఆయనతో పాటు జైలుకు కూడా తీసుకెళ్తున్నాడు. ఏదైతే ఈయన అనుచరులు 3 ఉన్నారో
వెంకటరమణ, మరో వెంకటరమణ, సిద్ధార్థ త్యాగి తండ్రి గౌరీ త్యాగి, ఈ ఏదైతే ఈ సిద్ధార్థ త్యాగి, ఆయన కుమారుడు అరవ్ వర్మ, ఈ సీదిరి అప్పలరాజు. ఈరోజు సీదిరి అప్పలరాజు చేసినటువంటి ఒకే ఒక్క తప్పుకి భారీ మూల్యం చెల్లించుకుంటా ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి ముగ్గురు అనుచరులు, ఒక అనుచరుడు కుమారుడు గౌరీ త్యాగి కుమారుడు సిద్ధార్థ త్యాగి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మాత్రం దానికే మర్డర్ కేసు పెట్టేస్తారా అని చెప్పి వాపోయాడు సార్ ఆ రోజు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ముందుగా పెట్టింది సెక్షన్ 106 హిట్ అండ్ రన్ కూడా కాదు, యాక్సిడెంట్ కేసు, యాక్సిడెంట్ వల్ల ఫ్యాటల్ డెత్ అక్కడ అనే రోడ్, ఆ కేసు పెడితే తర్వాత జరిగినటువంటి సాక్ష్యాధారాలు ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లారీ డ్రైవర్ గాని చెప్పినటువంటి సాక్ష్యాల ప్రకారం ఇది కాదని సెక్షన్స్ ఆర్డర్ చేశారు. సెక్షన్ 105, సెక్షన్ 238, సెక్షన్ 240, సెక్షన్ 242, సెక్షన్ 249, రెడ్ విత్ 49 బిఎన్ఎస్ గా ఆర్డర్ చేశారు. ఏం చెప్తా ఉన్నాయి? సెక్షన్ 105 ఇస్ ఎ కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్. ఎక్కడైతే ఒక మనిషి చనిపోతాడని తెలిసి కూడా అతనికి వైద్యం అందించకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి దాని సెక్షన్ 105. సెక్షన్ 238 పోలీసుల నుండి, న్యాయ వ్యవస్థ నుండి కళ్ళు కప్పడానికి సెక్షన్. ఇక్కడ అప్పలరాజు గారు ఏమన్నారు, మళ్ళీ తానే సిపిఆర్ చేసినట్లుగా చెప్పుకున్నారు. ఆ విషయం అబద్ధం అంటే పోలీసులు చెప్తున్నారు. అది కూడా అబద్ధమే. అదే పోలీసులు అదే చెప్తున్నారా? ఎస్, అది కూడా అబద్ధమే. సెక్షన్ 240 పోలీసుల నుంచి ఎవరినైతే ముద్దాయిని తప్పించడానికి సెక్షన్ 240. సెక్షన్ 242 నేరస్తుడిని తప్పించి అతనికి ఆశ్రయాన్ని ఇవ్వటం. సెక్షన్ 249 చట్టాలను, పోలీసుల్ని పక్కదో పట్టించి ఒక నేరస్తుడిని కాపాడటానికి ప్రయత్నించినటువంటి సెక్షన్స్ అన్ని కూడా ఈరోజు ఇంపోజ్ చేయబడ్డాయి. ఈ సీదిరి అప్పలరాజు మీద, ఈ గౌరీ త్యాగి మీద, ఇద్దరు వెంకటరమణుల మీద, సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ వర్మ మీద, ఆల్సో సిద్ధార్థ త్యాగి మీద. ఇక్కడ ఎక్కడ మేము అన్యాయంగా కేసులు పెట్టామనే సంగతి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఇక్కడ ఎక్కడా కూడా మర్డర్ కేసు లేదు. కల్పబుల్ హోమిసైడ్ విచ్ ఇస్ ఈక్వల్ టు మర్డర్. ఆ మనిషి చనిపోతాడని తెలిసి కూడా అక్కడే వదిలిపెట్టి వెళ్ళటం, ఆ మనిషి కుటుంబ సభ్యులకు కూడా వీళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారట. ఏదైతే చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు కూడా శ్రీను అనేటటువంటి సీదిరి అప్పలరాజు గారి దగ్గర పనిచేసే డ్రైవర్ గుద్దాడని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చారట. సో దానికి గాను ఇవన్నీ మరి ఎక్కడ మేము తప్పుడు కేసులు పెట్టామనేది ఒకసారి చెప్పాలి. ఏం లేదు సార్, ఇది ఒక ఫ్యాషన్. బీసీ నేత అని చెప్పి అంటా ఉన్నారు సార్. మరొక మాట, ఎదుగుతున్న బీసీని అనగదొక్కుతున్నామని అంటా ఉన్నారు. మరి చనిపోయిన గొర్రెల కాపరి ఎవరు సార్? బీసీ కదా. చనిపోయిన వ్యక్తి కూడా బీసీయే కదా సార్. మరి దానికి ఏమంటారు? సో ఇట్లాంటివన్నీ కూడా ఏదైనా చేసేసి ఆ కులాన్ని అడ్డం పెట్టుకోవడం ఫ్యాషన్ గా వైఎస్ఆర్సీ. ఒకటి వంశీకృష్ణ గారు, ప్రతి సందర్భంలో కూడా ఏ విషయం వచ్చినా రాజకీయంగా ఎలా వాడుకోవాలనే వైసీపీ చూస్తుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ ఒక్క కేసే కాదు, ఏ కేసు వచ్చినా వారు ఇదే రకంగా మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే బాధితుల పక్షాన నిలబడకుండా ఎవరైతే తప్పులు చేశారో వారి పక్షాన చేయాలి సార్. ఇక్కడ నవీన్ గారు ఇక్కడ ఇంకొకటి యాడ్ చేయాలి. ఈ రోజు బాధితులందరినీ వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు పరామర్శిస్తా ఉంటే యాక్సిడెంట్ చేసినటువంటి నిందితుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పరామర్శిస్తా ఉన్నారు. మరి వారి ఎమ్మెల్సీలు అందరూ కూడా వెళ్ళి ములాఖత్ అయ్యారట సీదిరి అప్పలరాజు తోటి. మరి అదే వ్యక్తులు మరి బాధితుల దగ్గర ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. అదే కదా, అదే బాధితులను పరామర్శిస్తారా నిందితులనా అండి? అదే కదా క్వశ్చన్.